సమాజానికి ఉపయోగపడే ఎన్నో పాటలు. వానమ్మ వానమ్మ అనేటువంటి పాటను కూడా కంపోజ్ చేసింది ఈ సంగీత దర్శకులు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఇట్లా మా నాన్న ఏంటంటే నేను పోటు చేసి మొండోండి పాట. నేను బయట బాగా పాడేవాడిని, చెయ్యి మీద పాడలేకపోయేవాడిని. ప్రకృతిని కాపాడాలని తాపత్రయం ఆధారంగా నీరు నిప్పు గాలి. ఈ పాటకి నాకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. ఇవాళ వనజీవి రామయ్య గారికి గద్దర్ అవార్డు వచ్చింది, సంతోషమే. గద్దర్ని అందరూ కూడా ఒక గాయకుడిగా, విప్లవ గాయకుడిగా చూస్తూ ఉంటారు. సో విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు దాని మీద? అంటే వాళ్ళు ఇష్టపడట్లేదు అసలు గద్దర్ అవార్డు ఏంది, వీళ్ళకి ఇవ్వటం ఏంది? ఆ రోజు ఇదేంటి తెలంగాణ రాష్ట్ర గీతం, తెలంగాణ ప్రజలు లేచి సల్యూట్ కొట్టి గౌరవించే ఈ రాష్ట్ర గీతాన్ని, ఆ విషయంలో నేను కూడా వ్యతిరేకినే. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకుల ఒక్కటైన కేతనం. బయట కళాకారులు తీసుకొచ్చి తెలంగాణ పాటలు ఇలాంటి పాటలు కాదు, తెలంగాణ కోసం ఎందుకు చేయను ఇప్పుడు ఎందుకు పాడనన్నాడు? ఇది ఆవేశం కదా, ఇది ప్రశ్నించకూడదా? కేసీఆర్ గారి మీద అద్భుతమైన పాట అంటే 30 మంది కళాకారులతో పాడించడం, 10 మందికి ₹1 కోటి ఇచ్చారు, వాళ్ళు గుర్తించారు. దాంట్లో నేను ఉండాలి. యాక్చువల్ మన గురించి చెప్పేవాళ్ళు ఎవరు? 1200 మందికి అమరవీరులు అయ్యారు, చనిపోయారు. తెలంగాణ వస్తే చాలా, మనకెందుకు, నిజాయితీగా చేశారు. తెలంగాణ వస్తే చాలా అనుకున్నాను నేను, స్వేచ్ఛను కోరుకునేవాడిని. మన అవసరం కోసం సినిమా ఎవరెవరు 32 సినిమాలలో ఎన్ని రిలీజ్ ఈ రోజు కూడా రోమాన్. కానీ వేమన శతకం అని కేవలం 100 పద్యాలకు మాత్రం ఎందుకు పరిమితం? విశ్వదాభిరామి 1000 పద్యాలు పాడారు. 1000 పద్యాలు నా సొంత ఖర్చులతో. మీ నాన్న 1000 కోట్లు సంపాదిస్తే దాన్ని 2000 కోట్లు ఎట్లా చేయాలా? అది కదా జీవితం. ఇదా?